అందరికీ నమస్కారం అండి. టీడీపీ మంత్రి అయితే రోజాతో కలిసి కుమ్మక్కయ్యి ఏవో బూడిబుటాన్ని చేస్తున్నారు అనే వార్తలైతే గనక సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టేస్తున్నాయి. అలాగే ఇది చంద్రబాబు గారికి వెన్నుపోటు అవుతుందని తీవ్ర స్థాయిలో అయితే మండిపడుతూ ఉన్నారు. అసలు ఏంటా కదా? అసలు రోజా అతని దగ్గరికి ఎందుకు వెళ్ళింది? నిజంగా బూడిబుటాన్ని చేస్తున్నారా? అయితే ఏంటా కదా అనేది పూర్తిగా తెలుసుకుందాం. అయితే ముందుగా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాయలసీమ ప్రాంతానికి చెందిన మంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో నమ్మకంతో మంత్రి పదవిని కట్టబెట్టారు. ఆయన టీడీపీ బద్ధ శత్రువైన మాజీ మంత్రి రోజాను తన ఇంటికి ఆహ్వానించారు. ఆమెతో రాజకీయ చర్చలు జరిపారు. ఆమెకు సంబంధించిన పనులు కూడా చేసి పెట్టారని సమాచారం అందింది. విజయవాడలోని సదరు మంత్రి ఇంటికి రోజా వెళ్లడం, ఆ తరువాత ఆమె పనులన్నీ కూడా చకచకా అయిపోవడం రాజకీయ అధికార వర్గాల్లోని చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో రోజాను తన ఇంటికి రానిచ్చిన మంత్రిపై టీడీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. ఆర్కే రోజా వైసీపీ మౌత్ ఫిస్ గా అయితే వ్యవహరించిన మాజీ మంత్రి మొదటిసారి వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజకీయం అంతా కూడా రోజా చుట్టూనే తిరుగుతూ ఉండేది. అసెంబ్లీలోని కూడా జబర్దస్త్ ఓవరాక్షన్ చేసేవారు. దాంతో ఆనాటి స్పీకర్ ఆమెను ఏడాదికి పైగా సభ నుండి సస్పెండ్ చేసి సభకు రాకుండా చేసేశారు. అయితే ఈసారి సీన్ మారిపోయింది. దారుణంగా పరాజయం అయ్యారు. ఇంకా రోజా ఇంటికే పరిమితం అయిపోయింది. కేసుల భయంతో అల్లాడుతున్న రోజా సైలెంట్ గా తన పనులు అయితే చక్కబెట్టుకుంటూ ఆ పనిలో అయితే బిజీగా ఉంది. అరెస్టుల లిస్టులోని బోరుగడ్డ అనిల్, పోసాని కృష్ణమురళి, అలాగే వల్లభనేని వంశీ, ఆ తరువాత మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని, అంబాటి రాంబాబు ఇంకా రోజాల పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. కొడాలి నాని శస్త్రచికిత్స చేసుకుంటున్నాడని హాస్పిటల్లో ఉన్నారు. అయితే పేర్ని నాని, పెద్దిరెడ్డి, అంబాటి, రోజాల చుట్టూ అయితే ఈ కేసులు ఉచ్చులు అయితే బిగుసుకుంటూ ఉన్నాయి. అదే ఇప్పుడు రోజాను టెన్షన్ కు గురి చేస్తుందట. తన అరెస్టు పక్కా అని ఫిక్స్ అవడంతో ఆమె రాజీ బేరాలు మొదలు పెట్టిందట. అంతేకాకుండా టీడీపీలో ఉన్న పాత పరిచయాలందరినీ కూడా కొత్తగా వాడేసుకుంటున్నారట. చంద్రబాబు కేబినెట్ లో కీలక పోస్టులో ఉన్న ఓ మంత్రితో ఇటీవల రోజా రహస్యంగా సమావేశమయ్యారని తెలుస్తుంది. రాయలసీమకు చెందిన ఆ మంత్రిని రోజా విజయవాడలోని ఆయన ఇంట్లోని కలిశారట. ఇప్పుడు అదే పొలిటికల్ సర్కిల్లోని హాట్ టాపిక్ గా మారింది. రోజా పర్యాటక క్రీడా శాఖల మంత్రిగా ఉన్నప్పుడు ఆడుదాం ఆంధ్ర పేరుతోని అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు అయితే ఉన్నాయి. ఆడుదాం ఆంధ్రపై పూర్తి స్థాయిలో అయితే విచారణ జరుపుతామని రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి అయితే ప్రకటించారు. రోజా క్రీడా పర్యాటక శాఖలను అడ్డు పెట్టుకుని పాల్పడ్డ అక్రమాలపై పక్కా ఆధారాలు ఉన్నాయని రేపో మాపో రోజా అరెస్ట్ ఖాయమన్న ప్రచారం అయితే జరుగుతుంది. ఇలాంటి టైంలోనే రోజా ఓ మంత్రితో సీక్రెట్ మీటింగ్ అయితే పెట్టడం కలకలం రేపుతుంది. విచారణ నుంచి తప్పించుకోవాలని ఆ మంత్రిని కలుస్తున్నారా అన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అయితే లోకేష్ రెడ్ బుక్ లోని టాప్ పొజిషన్ లో ఉన్న రోజాను ఆ మంత్రి తన ఇంటికి ఆహ్వానించడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేష్, పవన్లపై రోజా నోటికి అడ్డు అదుపు లేకుండా చేసిన కామెంట్స్ గుర్తు లేవా? అప్పుడే మర్చిపోయారా? ఆమెతో కలిసి భేటీ కావాల్సిన అవసరం ఏమొచ్చింది అంటూ మండిపడుతున్నారు. రోజా మంత్రిగా ఉన్నప్పుడు నిత్యం చంద్రబాబును, లోకేష్ ను పరుష పదజాలంతో విమర్శలు, ముఖ్యంగా లోకేష్ ను వాడు వీడు అంటూ నోరు పారేసుకునేవారు. అసెంబ్లీలో చంద్రబాబు గురించి, ఆయన సతీమణి గురించి, లోకేష్ సతీమణి గురించి కూడా అసహ్యంగా మాట్లాడారు. అలాంటి విమర్శలు చేసిన రోజా పైనైతే టీడీపీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో విరుచుపడేవారు. అయితే తమ పార్టీ అధికారంలోకి వస్తే రోజా సంగతి చూస్తామని అప్పట్లో వారు తెగ ఇదైపోయేవారు. కానీ అధికారం వచ్చి కనీసం 10 మాసాలైనా అవుతుంది. రోజాను మాత్రం ఇంతవరకు కూడా ఏమి చేయలేకపోయామనే బాధ పార్టీ కార్యకర్తల్లో ఉంది. ఒకవైపు వాళ్ళు ఇలా బాధపడుతుంటే మరోవైపు మంత్రి ఏమో ఆమెను ఇంటికి ఆహ్వానించి మంతనాలు సాగించడం పైన తెలుగు తమ్ముళ్ళకి అసలు మింగుడు పట్టలేదు. టీడీపీలోనే కాదు, అటు వైసీపీ నేతలు కూడా రోజా తీరుపైన ఫైర్ అవుతున్నారు. ఓవైపు అధికార పార్టీపై తమ అధినేత తీవ్రంగా పోరాడుతుంటే ఆ మంత్రితో రోజా రహస్య సమావేశాలు ఏంటని ప్రశ్నిస్తున్నారు. మిగతా మాజీ మంత్రులు తమపై నమోదవుతున్న కేసులపై పోరాడుతుంటే రోజా మాత్రం ఇలా సరెండర్ అవ్వాలని చూస్తుండడంపై మండిపడుతున్నారు. ఎవరు ఏమంటున్నా సరే రోజా మాత్రం కేసుల నుంచి ఎలాగైనా బయటపడాలని గట్టిగా ఫిక్స్ అయిపోయినట్లుంది. అయితే అక్రమ కేసులపైన భయపడేదే లేదని చెప్పేసి మీడియా ముందు మేకపోతు గాంభీర్యమైతే ప్రదర్శిస్తున్న రోజా తెర వెనుక మాత్రం చూస్తుంటే రాజకీయంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇదంతా ఇలా ఉంటే రోజాతోని సీక్రెట్ మీటింగ్ పెట్టిన మంత్రి వ్యవహార శైలిపైన
ఇప్పటికే పలు విమర్శలు ఆరోపణలు ఉన్నాయి. అయినా సరే ముఖ్యమంత్రి చంద్రబాబు మందలింపులకే పరిమితం అవుతూ ఆయన విషయంలో ఉదారంగా వ్యవహరిస్తున్నారు. అయితే ప్రస్తుతం మ్యాటర్ చంద్రబాబు దృష్టికి కూడా వెళ్ళింది. ఆయన సైతం వాళ్ళ పైన సీరియస్ గా ఉన్నారంటూ టాక్ అయితే వినిపిస్తుంది. మరి మంత్రి విషయంలో రోజా వ్యవహార శైలిలోని సర్కారు ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో మరి చూడాలి. అయితే ఆ మంత్రికి సీఎం ఎలాంటి పనిష్మెంట్ ఇస్తారు అనేది కూడా వేచి చూడాలి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.